తెలంగాణలో మరో కొత్త ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుంది. వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఈ క్రమంలోనే విమానాశ్రయ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణ కోసం 205 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎయిర్పోర్ట్ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణ కోసం 205 కోట్లను విడుదల చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ జీవో జారీ చేసింది. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లతో కూడిన డిపిఆర్ను వేగంగా సిద్ధం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి R&B శాఖ లేఖ కూడా రాసింది. ఇక మామునూర్ విమానాశ్రయ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల పరిధి ఒప్పందాన్ని GMR సంస్థ విరమించుకుంది. ఇప్పటికే ఎయిర్పోర్ట్ పరిధిలో 696 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొత్తగా సేకరించే 253 ఎకరాల భూమిని రన్వే విస్తరణకు, నేవిగేషనల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాలేషన్ విభాగాల నిర్మాణాలకు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, టెర్మినల్ బిల్డింగ్ కోసం వినియోగించనున్నారు. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవతో మామునూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ముందడుగు పడింది. సీఎం రేవంత్ రెడ్డి నెల 19న వరంగల్లో పర్యటించనుండగా ఇందులో భాగంగానే మామునూరు విమానాశ్రయ పనులకు ఆయన ప్రారంభించనున్నట్లుగా సమాచారం. తెలంగాణ రాజధాని హైదరాబాద్కు ధీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది. ఈ క్రమంలోనే వరంగల్ అభివృద్ధిపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే వరంగల్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మామునూరు విమానాశ్రయాన్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని వేగంగా అడుగులు వేస్తోంది.